ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక బాధాకరమైన సంగతి కోసం మా గ్రూప్ అందరినీ కూడా ప్రార్థన చేయాలని ముందుకు రావడం జరిగింది. అదేమనగా 3 రోజులుగా అంటే లక్షవారం గురువారం జరిగిన ఆ యొక్క సంగతి ఏదైతే ఉందో అది విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ మృతుల విషయమై, వారి కుటుంబాల విషయమై ఓదార్పు నిమిత్తము వారికి ఆదరణ దేవుడు కలిగించి మిగిలిన బిడ్డలకు దేవుని కృప తోడుగుండులాగున గ్రూప్ అందరమే ప్రార్థన చేద్దామని ముందుకు రావడం జరిగింది. మీలో ఆసక్తి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈ ప్రార్థన వీడియో చూసినంతసేపు కూడా మీరు ఏకీభవించండి. చాలా మంది బిడ్డలు చెప్పారు నాకు ఫోన్ చేసి, అమ్మ మీరు ప్రార్థన చేసినప్పుడు మీతో కూడా ఆ వీడియో ఆన్ చేసుకుని మేము కూడా ఏకీభవిస్తున్నాం అమ్మని. చాలా మంచిది. ఆ సహోదరులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు రక్షక మీకే స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇదిగో తండ్రి 2 రోజుల క్రితం జరిగిన ఆ విమాన ప్రమాదంలో ప్రభా హైదరాబాద్ నగరంలో అయా తండ్రి నాన్న మృతి చెందిన ఆ మృతుల విషయమై నీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. ఆ కుటుంబాల ఓదార్పు కొరకు ప్రార్థన చేయడానికి మేము పూనుకుంటూ ఉండగా మందరి ప్రార్థన మీరు వినండి అయ్యా. ఎంతో మంది ప్రపంచంలో క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, వేదన తీసే దేవుడు కనుక నీ ప్రత్యేక కనికరము ప్రభా నీ బిడ్డ పట్ల మీరు చూపించి సహాయం చేయండి. మేమందరం ప్రార్థిస్తుండగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జీవము గలిగిన వాక్యమే నా చిత్తికిన బ్రతుకుకు ఆధారము. నీ జీవము గలిగిన వాక్యమే సయ్యా మా చిత్తికిన బ్రతుకుకు ఆధారము. ఆ వాక్యమే నయమానుకు స్వస్థతనిచ్చి బ్రతుకును దయచేసెను. ఆ వాక్యమే నా యేసయ్యా నయమానుకు స్వస్థతనిచ్చి బ్రతుకును దయచేసెను. జీవము గలిగిన వాక్యమే సయ్యా మా చిత్తికిన బ్రతుకుకు ఆధారము. ఆ వాక్యమే నా యేసయ్యా నయమానుకు స్వస్థతనిచ్చి బ్రతుకును దయచేసెను. ఆ వాక్యమే నా యేసయ్యా నయమానుకు స్వస్థతనిచ్చి బ్రతుకును దయచేసెను. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 యేసయ్యా మీకే నా ఆరాధన
నా తండ్రి మీకేనా ఆరాధన. సరిపోల్చలేని ప్రేమయే నా పగిలిన గుండెకు ఔషధమే. నీ సరిపోల్చలేని ప్రేమయే సయ్యా. నా పగిలిన గుండెకు ఔషధము ఆ ప్రేమయే. రుతమ్మ గుండెను తాకిందిలే, బోయాజును చూపించిందిలే. ఆ ప్రేమయే నా యేసయ్యా. రుతమ్మ గుండెను తాకిందిలే, బోయాజును చూపించిందిలే. రుతమ్మను ఓదార్చిందిలే, కన్నీటిని తుడిచిందిలే. ఆ ప్రేమయే నా యేసయ్యా. రుతమ్మను ఓదార్చిందిలే, కన్నీటిని తుడిచిందిలే. నీ సరిపోల్చలేని ప్రేమయే సయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా, ఒకరి తర్వాత ఒకరు తక్కువ సమయంలో చక్కని రీతిలో మరి ఆ బిడ్డల కొరకు ప్రార్థించండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకమందున్న ఆసీనుడా, గొప్ప దేవుడా, గనుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, మొన్నటి దినాన్ని జరిగిన ప్రభా విమాన ప్రమాదంలో ప్రభా తండ్రి అయా నాయన చాలా మంది ప్రభా తండ్రి ఒక వ్యక్తి తప్ప అందరూ కూడా చనిపోయి ఉన్నారయ్యా. అయా వారి కుటుంబాలు ప్రభా వారి బిడ్డలకి వారికి కూడా ఆదరణ ఓదార్పు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎంతో ప్రభా తండ్రి చాలా మంది చనిపోయారు ప్రభా తండ్రి. అయా నీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. కనికరి స్వరూపుడా, నీ కనికరం గొప్పది, నీ దయ గొప్పది, నీ వాత్సల్యత గొప్పది బాబు. నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచి వేయండి, నీ కాపుదల దయచేయండి. వారి కుటుంబాలకి ఆదరణ ఓదార్పు మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకే స్తోత్రాలు. గాయపడిన వ్యక్తిని కూడా మీరు తాకి పరిపూర్ణంగా ఆరోగ్యమును శక్తిని బలమును మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఇటువంటి పరిస్థితి ఇంకెవరినడ కూడా జరగకుండా మీరు సహాయం చేయమని అడుగుచున్నాను బాబు. నీకే వందనాలు స్తోత్రాలు. ఎంతో మంది ప్రభాలయమైపోతున్నారయ్యా. అయా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అతి పరిశుద్ధుడా, అతి మనోహరుడా, నీకే స్తోత్రాలు తండ్రి. కనికరి స్వరూపుడా, మాంసము ముద్దలైపోయి ఉన్నాయి తండ్రి. అయా వారు నానా వారి వారి వ్యక్తులు ప్రభా పోల్చుకోలేని స్థితిలో ఉన్నారయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. దయచేసి ప్రభా వారి కుటుంబాలకు నైనా వారి బిడ్డలకి వారికి ఉన్న ప్రతి ఒక్క నైనా బిడ్డను కూడా మీరు ఆదరించి ఓదార్చి నాయనా తండ్రి ఆదరణ కలిగించి సహాయం చేయమని బాబు. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి. కనికరి స్వరూపుడా, అనేక మంది విద్యార్థులు కూడా చనిపోయి ఉన్నారు ప్రభా. వారికి కూడా వారి కుటుంబాలు వారి తల్లిదండ్రులకు కూడా ఆదరణ ఓదార్పు మీరు దయచేసి సహాయం చేసి నాన్న మీరే కృప చూపమని ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకుంటారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Hallelujah. 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 మరి విమాన ప్రయాణంలోనైనా అనేక మంది మరణించారు బాబు. ఆయన కుటుంబాల్లో జ్ఞాపకం తీసుకొని తప్ప ఇంకెవరున్నారో ఆకాశం ముందు చూస్తున్న దేవుడు సమస్తం జరిగిన దేవుడునైనా మరి అది ఎందుకు అలా జరిగిందో ప్రభు
ఎవరికైతే తెలియదు నాయన ప్రభా అనేక మంది నాయన మరణించారు బాబా. కుటుంబాలకి నెమ్మది సమాధానమును దయచేయండి, ఓదార్పు దయచేయండి బాబు. అయ్యా ప్రభా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్పవారా. సహాయం దయచేయండి బాబు, నెమ్మది దయచేయండి, సమాధానం ఓదార్పు దయచేయండి డాడీ. మీకే వసనాలు సహాయం దయచేయండి బాబు. అయ్యా ఆరోగ్యంలో పడుతున్న కుటుంబాలకి నాయన ప్రభు ఓదార్పు దయచేయండి బాబు, ఓదార్చండి బాబు. మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మరి ఎన్నడూ అటువంటి ప్రమాదాలు జరగకుండా మీ కాపుదల మీకు కంచె, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మహనీయుడ మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థనకు జవాబిచ్చేవాడా, మీకే స్తుతులు. ఆ కుటుంబాలకు నెమ్మది సమాధానం ఇచ్చి నాయన ఓదార్పు ఇచ్చి అయ్యా ప్రభు మీ కాపుదల మీకు కంచెమని మీ కృపలో భద్రపరచమని చేసి చిన్న ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం నైనా ప్రభా. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు తండ్రి. నైనా ప్రభా ఇంకోనైనా ప్రభా లైవ్ లో ప్రార్థన చేయించిన మా ప్రార్థన ఆలకించండి డాడీ. మహోన్నతుడా ఇగోనైనా ప్రభా ఈ మానవ ప్రమాదంలోనైనా ప్రభా బిడ్డలు అనేక మంది తండ్రి నైనా ప్రభా చనిపోయి ఉన్నారు డాడీ. ప్లీజ్ డాడీ కుటుంబాలకి ఓదార్పు దయచేయండి, నెమ్మది దయచేయండి డాడీ, శాంతిని దయచేయండి అయ్యా. మహోన్నతుడా కృప కలిగిన దేవా మీకే వందనాలు తండ్రి. నైనా ప్రభా బిడ్డలు నా ప్రభా అనేక మంది అందులో ప్రయాణము చేసి ఉన్నారు డాడీ. అయ్యనికే స్తోత్రము నా ప్రభా. యేసయ్యా నా ప్రభా ఇంకో నా ప్రభా అటువంటి ప్రమాదం ఇంకెన్నడూ జరగకుండా నా ప్రభా నీ కృప చూపండి డాడీ. స్తోత్రము స్తోత్రము నైనా ప్రభా. ఆశ్చర్యకరుడు అందులో అనేక మంది చిన్న బిడ్డలు ఉండొచ్చు డాడీ. మీకే స్తోత్రం తండ్రి నైనా ప్రభా. ఆయనైనా ప్రభా వాటి తల్లిదండ్రులకి నైనా ప్రభా ఓదార్పు దయచేయండి అయ్యా. మహోన్నతుడా మీకే ఆరాధన తండ్రి. ఆయన్ని కృప నీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి డాడీ. మీకే వందనాలు తండ్రి నైనా ప్రభా. సజీవుడా మీకే స్తోత్రము నైనా ప్రభా. జీవము కలిగిన దేవా ఇవి నైనా ప్రభా నా కన్ను ముందు చేసిన బిడ్డ ప్రార్థన ఆలకించండి. నా ప్రార్థన కూడా ప్రతిఫలము దయచేయండి మహోన్నతుడా. నీకే స్తోత్రమునైనా ప్రభా. ఇంకెన్నడు నా ప్రభా అటువంటి ప్రమాదాలు జరగకుండా నీ కృప ఉంచుతారని నా ప్రభా నజరుడు యేసుక్రీస్తు నామములో బ్రతిమాడి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు. అది పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకే స్తోత్రాలు డాడీ. ఈ సమయమందు శృతి చిన్న పాట పాడు. పల్లవి చరణం పాడు. పిరియడని బాధలో కృంగిపోతున్నా నన్ను, ఊహకు మించిన వేదనలో నలిగిపోతున్నా నన్ను, పిరియడని బాధలో కృంగిపోతున్నా నన్ను, ఊహకు మించిన వేదనలో నలిగిపోతున్నా నన్ను, ఆదరించెను నీ కృప, లేవనెత్తెను నీ కృప, ఆదరించెను నీ కృప, లేవనెత్తెను నీ కృప, నీ గుండెకు నన్ను హత్తుకున్నావు, నీ చెంకల నన్ను ఎత్తుకున్నావు, నీ గుండెకు నన్ను హత్తుకున్నావు, నీ చెంకల నన్ను ఎత్తుకున్నావు. ఏమి అచ్యుత ప్రేమది యేసయ్యా వర్ణించలేని ఘనతది, ఏమి అద్భుత ప్రేమది యేసయ్యా వర్ణించలేని ఘనతది, ఊపిరియడని బాధలో కృంగిపోతున్నా నన్ను, ఊహకు మించిన వేదనలో నలిగిపోతున్నా నన్ను. అది పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు స్తుతి ఆరాధన డాడీ నీకు వందనాలు. ఈ సమయమందు అయ్యా ఇలా ఈ ప్రార్థనలో ప్రభా అయ్యా మొన్న జరిగిన ప్రభా విమానం ప్రమాదంలో చనిపోయిన అయ్యా
బిడ్డల కోసం నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను డాడీ. ఆ ప్రమాదంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే చనిపోయారో ఆ కుటుంబానికి మీరు ఓదార్పునిమ్మని ప్రాధాయపడుతున్నాను డాడీ. నీకు స్తోత్రాలు. ఎంతో తీరని వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖములో ప్రభా అయా కుటుంబాలు ఉన్నాయి డాడీ. దయచేసి ఆకాశం నుండి మీరు చూసి అయ్యా చనిపోయిన బిడ్డలు ప్రభ కుటుంబాల కొరకు, అయా బంధువులు స్నేహితులు కుటుంబం కొరకు ప్రభ కుటుంబంలో ఉంటున్న అయా వేదనతో ప్రభ ఎంతో దుఃఖములో ఉన్న ప్రభా కుటుంబాల కోసం నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా మా అందరి ప్రార్థన మీరు ఆలకించి ఆ కుటుంబాలకి మీరు ఓదార్పునిమ్మని ప్రాధాయపడుతున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. అది పరిశుద్ధుడానికి కొందనాలు. మరలా ప్రభానికి కొందనాలు. ఎటువంటి ప్రమాదాలు, అలాంటి ప్రమాదాలు ఏమి జరగకుండా నీ కృపలో ప్రభా, నీ కృపతో ప్రభా అయా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నీ కాపుదాలు ఉంచమని ప్రాధాయపడుతున్నాను డాడీ. నీకు వందనాలు. అది పరిశుద్ధుడానికి వందనాలు. చనిపోయిన ప్రతి బిడ్డ కుటుంబానికి కూడా మీరు ఓదార్పునిచ్చి నెమ్మదిచ్చి ప్రభా ధైర్యపరచమని ప్రాధాయపడుతున్నాను. ఈ పాద సన్నిధిలో కృపను చూపి ముందుకు నడిపించమని, ఇంతవరకు చేసిన ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని అయా యేసయ్య పరిశుద్ధ నామమున పెట్టుబడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన పాదములకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఆధారమా, మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మొన్నటి కాల సమయమందు ప్రభా మరి విమానంలో జరిగిన ప్రమాదం ద్వారా ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా చనిపోయారు తండ్రి. అయ్యా మరి భారతీయులే కాకుండా ప్రభా వివిధ దేశాల ప్రజలు ప్రభా అందులో ప్రభా 242 మంది ప్రభా మృతి చెందారు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితి ప్రభా. బిడ్డలు ప్రభా చక్కగా మరి ప్రభా విమానం ఎక్కి ప్రభా వారి స్వదేశాలకి చేరాలని ప్రభా ఎంతో ఆశతో ప్రభా వారు ప్రయాణిస్తుండగా ప్రభా అనుకునే విధంగా ప్రభా మృత్యు ప్రభా వారిని మరి ప్రభా కాటేసి ప్రభా అనేక మంది ప్రభా మరణించడానికి కారణమైంది తండ్రి. అయా మీ కొందనాలు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం ప్రభా బిడ్డల కొరకు ఎంతో వేదన చెందుతున్నారు తండ్రి. అయా మీకు స్తోత్రాలు. ఎంతో భయంకరమైన ప్రభ మరణానికి ప్రభ బిడ్డలు ప్రభ గురయ్యారు తండ్రి. ఆశ్చర్యకరుడు. అదే కాకుండా ప్రభా మరి హాస్టల్ మీద కూలి ప్రభా MBBS చదువుతున్న విద్యార్థులు ప్రభ 20 మంది కూడా ప్రభా మరి కొంతమంది మృతి చెందారు, కొంతమంది గాయాలు పడ్డారని ప్రభ విన్నాము తండ్రి. అయ్యా ఎంతో భయంకరమైన నష్టం, ఎంతో ప్రాణ నష్టం కలిగింది తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. అందులో ప్రభా ప్రయాణించిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఆదరణ ఓదార్పు దయచేయండి. అయా ప్రపంచమంతా ప్రభు ఎంతగానో శోక సముద్రంతో ప్రభ నిండిపోయింది తండ్రి. దయానిధి మీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో మంది విద్యార్థులు మరి ఉద్యోగస్తులు ప్రభా అయ్యా మరి ఎంతగానో ప్రభా అలా ఎలా జరుగుతుందని అనుకోకుండా ప్రభ కనురెప్పపాటులో ప్రభ భయంకరమైన పరిస్థితికి గురయ్యారు తండ్రి. ఆశ్చర్యకరుడా మీ కొందనాలు. ఆ కుటుంబాన్ని ప్రభ స్థిరపరచండి, బలపరచండి, ఓదార్చండి. అయ్యా భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి ప్రభా ఎంతో ప్రభా అయా వేదనతో ప్రభ గుండె శోకముతో ప్రభ నిండిపోయి ఉన్నారు తండ్రి. ఆశ్చర్యకరుడా మీ కొందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. అయా ప్రపంచ వ్యాప్తంగా ప్రభ జరుగుతున్న ప్రతి నష్టమును మీ నామంలో ప్రభ అరికట్టమని ప్రాధాయపడుతున్నాము తండ్రి. మరొకసారి అలాంటి దుర్వార్తలు మీ వెనకుండేటట్లు సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను తండ్రి. అయ్యా మరి మన MBBS చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మరి విమానం ఎక్కి వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరి హాస్టల్లో ఉండి మా బిడ్డలు చనిపోయారు, మా పరిస్థితి ఏంటని ప్రభు తలైతే గుండెలు రోధిస్తూ ప్రభా ఆ బిడ్డల కోసం తలడిల్లుతుంది తండ్రి. అయ్యా మీ కొందనాలు ప్రభా వారికున్న వేదన ప్రభ ఏ మనిషి కూడా ప్రభ తీర్చలేడు తండ్రి. పరము నుండి మీరు తప్ప ఎటువంటి సహాయము ప్రభా వారికి మేము చేయలేము తండ్రి. వారి గుండెలో ఉన్న ప్రతి వేదనను తీసివేసి ప్రభా తండ్రిగా తల్లిగా ఆదరణకర్తగా వారందరినీ ఓదార్చి స్థిరపరిచి బలపరిచి మీ కృపలో ప్రభు వారి కన్నీరు తుడిచి మీరు వారిని ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూచి నీవు మౌనముగా
దయచేయుము. ఓదార్పు దయచేయుము. మృతి చెందిన వారి ప్రాణములు నీ సన్నిధిని జ్ఞాపకముంచుకొనుము. మిగిలిన వారికి ఓదార్పు దయచేయుము. ఓదార్పు దయచేయుము. ప్రార్థన ఆలించు వాడవని నీ సన్నిధి చేరితిమి. నీకే మొరపెట్టుచుంటిమి. ప్రార్థన ఆలించు వాడవని నీ సన్నిధి చేరితిమి. నీకే మొరపెట్టుచుంటిమి. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఘనమైన నామమునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రభా, ఇదిగో నీ బిడ్డల ప్రభాతాన్ని ఎంతవరకు కూడా అయా ప్రార్థనలో కొనసాగారు. నీ వాక్యలో ఉంది, ఎవరైనా బాధలో ఉన్నా, మరి వేదనలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఆత్మీయమైన కీర్తనలతోనూ ఆత్మీయ విషయాలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ కష్టంలో ఉన్న వాళ్ళ కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ఓదార్చుకునుడి అని నీ లేఖనములో ఉన్న ప్రకారముగా ప్రభా, ఇదిగో తండ్రి, మేము మీ పాద సన్నిధికి చేరి అయా ఆ బిడ్డలు ఎవరైతే తండ్రి నాన్న ఆ విమాన ప్రమాదానికి గురైపోయి చనిపోయారో, హాస్టల్ మీద కూలింది, హాస్టల్లో ఉన్న మరి ఆయా బిడ్డలు కూడా ప్రభా తండ్రి నాన్న ఎవరైతే అయా తండ్రి మృతి చెందారో ఆ తల్లిదండ్రులకును ఆ మిగిలిన వారికి ప్రభా, ఎవరెవరిని కోల్పోయారు ఇంచుమించు 248 మంది అని చెప్తూ ఉన్నారు ప్రభా. దయచేసి ప్రభా ఆ మిగిలిన కుటుంబాలకు మీరు ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా అపవాది వాడి సమయం కొంచెమే ఉందని తెలుసుకొని మానవులందరినీ వాడు వలలో లాక్కుని మానవులందరినీ వాడు ఆకర్షించుకుని నీ సన్నిధికి దూరం చేసి నీకు దూరం చేసి నరకానికి తీసుకువెళ్ళటి కొరకు ప్రభాతాన్ని భయంకరమైన ఉచ్చులు వేస్తున్న అపవాది అయా కుయెత్తులని మీరు చూసి దయచేసి మానవాళిని అయా తండ్రి నాన్న ప్రభా అదుష్ట శక్తి చేతుల నుండి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కన తండ్రి మీ కొందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. అయా ఎంతో ప్రమాదానికి గురైపోయి అయా ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు అయా తండ్రి చదువుకొచ్చి ఉద్యోగం చేస్తారు, మమ్మల్ని పెంచుతారని ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులకి కన్నీరు మిగిలింది ప్రభా. ఒకసారి ఆ కుటుంబాలకు మీరు ఓదార్పు దయచేయండి, ఆదరణ కలిగించండి, ఆదరించండి. యేసయ్యానికి స్తోత్రాలు స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. నమ్మదగిన వాడా రక్షకామికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. అందులో ప్రభా అయా మత భేదాలు లేకుండా ఉన్నారు ప్రభా. ఆ చనిపోయిన వారిలో అయా తండ్రి నాన్న ఎవరైనప్పటికీ కూడా ప్రభా నీ కనికరం చూపమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రాలు స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి బిడ్డని అయా మీరు జ్ఞాపకం చేసుకునండి బాబు. ఇక నుంచి అలాంటి ప్రమాదాలు జరగకుండా నీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి అయా తండ్రి నాన్న వారి కన్నీరు తుడిచి వారి వేదన తీసి వారికి ఓదార్పు దయచేసి వారిని ఆదరించమని మందరం చేసిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకున్నాం. మా ప్రార్థన అయా తండ్రి నాన్న ప్రార్థన ద్వారా వారికి ఉన్న బాధను మీకు చెప్పాం ప్రభా. దయచేసి మీరే మనుషులంగా మేమేమి చేయలేము కానీ మహనుడిగా మీరు అన్ని చేయగలరు. మనిషి స్థితిగతి మార్చేది మీ కృప ద్వారా తప్ప ఏది ఎవరు ఏమి చేయలేరు కనుక నీ సహాయం అందించమని నీ దక్షిణ హస్తము చాపి వారి కన్నీరు తుడిచి వారిని ఓదార్చలేవనంత మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వందనాలు. ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేశారు. ప్రత్యేకమైన వందనాలు. మరలా నేను దేవుని పిల్లలారా, చాలా వేదన పాపం అంటే ఖాళీ లేక త్వరగా నేను స్పందించలేకపోయాను. అందువలన 3వ రోజు అయిపోయినట్టుంది ఈ రోజుకి. బిడ్డలారా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డల ఓదార్పు కోసం, ఆ బిడ్డల కన్నీరు తుడబడాలి. మరి ఇంకా అలాంటి ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి.
మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రతిరోజు కూడా ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ.